కృష్ణా జలాల విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ తీవ్ర కాలయాపన చేసిందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు మీడియా ముందుకొచ్చారు. కేసీఆర్ ఉదాసీన వైఖరి వల్ల తెలంగాణలోని అనేక జిల్లాలు తాగు సాగునీటి విషయంలో నష్టపోయాయని మరో సీనియర్ నేత సమర్సింహారెడ్డి విమర్శించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రెండవసారి ముఖ్యమంత్రి ప్రధానమైన కృష్ణా రివర్ వాటర్ విషయంలో, అప్పటికే ఉన్న అన్యాయాల విషయంలో, ప్రాజెక్టుల నిర్మాణంలో, లేకపోతే అలొకేషన్ చేసిన నీళ్లను వాడుకోవడంలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కాలయాపన చేసింది. అందుకే వారు అన్నారు, మహబూబ్ నగర్ జిల్లావాసిగా సీనియర్ నాయకుడిగా వారి చంద్రశేఖరరావు గారు పాదయాత్ర అని చెప్పి ఆర్డీఎస్కి పోయినా అని చెప్తే ఏదో ఇది సాల్వ్ అయిపోతుంది అనుకున్నాం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఏం కాలే. ఆర్డీఎస్కు 15.94 టీఎంసీస్ అలొకేషన్, 5 టీఎంసీలు దానికి. ఎందుకురా అంటే బాగారెడ్డి గారు ఇరిగేషన్ సబ్జెక్ట్ డీల్ చేసేటప్పుడు అసెంబ్లీలో నేనే వేశాను ప్రశ్న. దానికి జవాబు చెప్తూ కాల్ అటెన్షన్ మోషన్లో బాగారెడ్డి గారు ఏం చెప్పారంటే, క్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని 2 feet రేజ్ చేస్తాము, సిల్ట్ రిమూవ్ చేస్తాము, కెనాల్ను మోడర్నైజ్ చేస్తామన్నారు. అంతటా గవర్నమెంట్ పోయింది, ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు. ఈయన అక్కడికి పోయి అక్కడ నుంచి పాదయాత్ర అని చెప్పి 10 ఏళ్ళైనా కూడా ఏం చేయలేదు. ఇప్పటికి కూడా రియాక్ట్ కావడంలో